నెల్లూరు జిల్లా కలువాయి మండలం తెలుగు రాయపురం ఎస్సీ ఎస్టీ కాలనీలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ముందుగా ఇంటింటికి తిరిగి 6 గ్యారంటీల కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రామకృష్ణ మాట్లాడారు. 2014 నుండి 2019 వరకు నియోజకవర్గంలోని 143 పంచాయతీల్లో సమానంగా అభివృద్ధి చేశామని తెలిపారు. అదేవిధంగా జగన్మోహన్రెడ్డి వచ్చాక రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి సర్వనాశనం చేశాడు అని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర నాయుడు, గ్రామ నాయకులు రామనారాయణ రెడ్డి, బి నారాయణరెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జీలు, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎప్పుడా బండి ఇప్పుడు ఏడుందా కందిపప్పు కానీ, డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, మిగతా మనకి ఇంట్లో కావాల్సిన నూనె కానీ ఇటువంటి మనకు ఎంత రేట్లు ఉన్నాయి గతంలో, ఇప్పుడు ఏ రేట్లు ఉన్నాయి? 15,000 రూపాయలు మనకిచ్చి 30,000 రూపాయలు తీసేసుకుంటున్నాడు. అది ప్రజలకి కానరావడంలే. 15,000 చూసుకుంటున్నా కానీ 30,000 ఖర్చు అయ్యేది చూడడంలే. కరెంటు బిల్లు ఈ ఉంది, దాన్ని మనం ఎవరూ గ్రహించలేకపోతున్నాం. కానీ ఇచ్చేదాన్ని బేరీజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మన రాష్ట్రంలో ఒక మనిషికి వచ్చి ఒక 2 లక్షల రూపాయలు ఒక మనిషి మీద అప్పు ఇప్పటికే బాకీ చేశాడు మన జగన్మోహన్ రెడ్డి. అంటే 5 కోట్ల మంది జనం ఉంటే 10 కోట్లు అప్పు ఉందన్నమాట. 10 లక్షల కోట్లు. అదేవిధంగా వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో మనం టీడీపీని మంచి అఖండ మెజారిటీతో గెలిపించి మళ్ళీ మన 19 దాకా ఏ గ్రామంలో ఏమేమి చెప్పారో అవన్నీ కూడా చేశాం. 143 పంచాయతీలు ఈ నియోజకవర్గంలో ఉంటే అన్ని నియోజకవర్గాల్లో ఈ నియోజకవర్గం అన్ని పంచాయతీల్లో సమానంగా పనిచేశాం. ఏమైతే చెప్పారో రోడ్లు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, అదేవిధంగా చెరువులు మరమ్మతులు కావచ్చు, కలుజులు కావచ్చు, చెరువులు ముందు జాగ్రత్తగా దూరదృష్టితో మా నాయకుడు వర్షాలు వస్తే ఎప్పుడు చెరువులు తెగిపోతున్నాయి, అవన్నీ కూడా స్ట్రెంథన్ చేయాలనే కాన్సెప్ట్తో మన చెరువులన్నీ కూడా రిపేర్ చేస్తాం. ఏ ప్రభుత్వం చేయలే. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు దృష్టి అంతా దూరదృష్టి ఉంటుంది. ముందు జరగబోయే ముందు ఆలోచించి ఆ కార్యక్రమాలన్నీ చేస్తాడు. అదేవిధంగా సంపద సృష్టికర్త చంద్రబాబు నాయుడు. ఏ విధంగా సృష్టించాలి, ఏ విధంగా ఇవ్వాలి అనేది ఒక్క చంద్రబాబు నాయుడికే తెలుసు. ఈ జగన్మోహన్ రెడ్డికి బటన్ నొక్కేది ఒకటే తెలుసు. అయిపోయింది, అప్పులు పాలు చేసేశాడు. అదే సంపద సృష్టించడం చేత కాదు. కాబట్టి ఈరోజు 10 లక్షల కోట్లు అప్పులే కలిపింది రాష్ట్రం. ఎందుకంటే సంపద సృష్టించే తెలియదు కాబట్టి ఎంతసేపటికి బ్యాంకుల్లో అది కుదరబెట్టి ఈ కుదరబెట్టి అప్పులు తేవడం జరిగింది. లాస్ట్కి మన సచివాలయాలు కూడా కుదరబెట్టేశాడు. వాటి మీద కూడా ఇప్పుడు లోన్ తెచ్చి 3-4 కోట్లు ఎంతో అవి ఖర్చు పెడుతున్నాడు. ఇది పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. కాబట్టి తొందరలోనే మళ్ళా ఈ సీమ మన రాష్ట్ర సృష్టికర్త చంద్రబాబు నాయుడు వస్తేనే ఆయన ఏ విధంగా సృష్టించాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేది ఒక చంద్రబాబు నాయుడికి తెలుసు అని చెప్పని కూడా తెలియజేస్తూ, మీరందరూ కూడా గతంలో ఏ విధంగా అభివృద్ధి చేశాడు, ఏ విధంగా మీకు సంక్షేమ పథకాలు ఇచ్చాడు. ఈరోజు సంక్షేమ పథకాలు కొత్త ఏం కాదు. గతంలో చంద్రబాబు నాయుడు ఇస్తున్నటువంటి ఈ రోజు కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఈయన కొత్తగా తెచ్చింది ఏమీ లేదు. కాకపోతే సృష్టించే విధానం తెలియదు కాబట్టి అప్పులైపోయాం. కాబట్టి మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కానీ అన్ని కూడా చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు మనకి చెప్పుకునేదానికి రాజధాని కూడా లేదు. 3 ముక్కలాట ఆడి
13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు, తిరుపతి.